ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిచే రచింపబడిన సందేహ నివారిణి గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. భక్తుడు: స్వామి, ఆత్మ అన్నిటి యందు అంతటా ఉన్నదని అందురే చచ్చిన దేహమును కూడా ఉన్నదా? స్వామి: ఓహో, మంచి ప్రశ్నే వచ్చినది. ఇది నీకు వచ్చిన ప్రశ్నయా లేక చచ్చిన మనిషికి వచ్చిన ప్రశ్నయా? భక్తుడు: నాకే స్వామి. స్వామి: నాయన, సుషుప్తిలో నుంచి లేచిన తర్వాత కదా నేను అంటున్నావు. అదే విధముగా శవములో కూడాను ఆత్మ ఉండనే ఉన్నది. భక్తుడు: అయితే సావు అంటారే, ఆత్మ ఉండినప్పుడు సావు ఎట్లు? స్వామి: నిజముగా విచారిస్తే చావే లేదు, బ్రతుకు లేదు. చలనము లేని శరీరమును చావనియు, చలనముతో ఉన్నదాన్ని బ్రతుకనియు అందురు. చూడు, స్వప్నములు చచ్చిన శరీరములు, బ్రతికిన శరీరములు ఎన్నో చూస్తారు. జాగృతి కలిగిన వెనుక అవి అన్నీ లేనివే. అదేవిధముగా ఈ చరాచర ప్రపంచం లేదు. సావంటే అహం వృత్తి ఉపశమించుటయే, తిరిగి పుట్టుట అంటే అహం వృత్తి పుట్టుటయే. ఇవి జనన మరణములని అందరూ. నాయన, ఈ సావు పుట్టకలు అహంకారములకే కానీ నీకు లేవు. భక్తుడు: అయితే నేనెప్పుడూ ఉందునా? స్వామి: తప్పక. అహం వృత్తి ఉన్నప్పుడు ఉన్నావు, అది లేనప్పుడు ఉన్నావు. వృత్తికి మూలము నీవు కానీ వృత్తి నీవు కావు. భక్తుడు: అయితే ముక్తిని పొందినారని అందురే, అది ఏది? స్వామి: పైన చెప్పిన చావు పుట్టుగల మూలము తెలుసుకొని అహం వృత్తిని సమూలంగా నాశనం చేయవలను. అప్పుడు ఉన్న స్థితినే ముక్తి అందురు. భక్తుడు: అయితే నేను చావనప్పుడు నేను మీరు ఒకటే కదా? స్వామి: కాదని ఎవరనిరి? ఆ ఒకటనుభావము దృఢముగా నిశ్చయించుకున్న వేరు లేనే లేదు. భక్తుడు: అంతవరకు ఆ సత్యమైన నేను అసత్యమైన నేనులో ఐక్యమయ్యేటట్లు చేయుటకు గురువు సిఫార్సు కాదని కొంతమంది అందురే, అది ఎంతవరకు సత్యము? స్వామి: ఇన్ని నేనులు ఉంటే కదా సిఫార్సుకు మరొకరు కావాలను. అంతా ఒకటే అయినప్పుడు సిఫార్సు ఎందుకు? అయితే ఆ నేను అను అహం పోయేటంత వరకు మాత్రము చెప్పే నేను, వినే నీవు మాత్రము ఉండవలను. అది వీడిన తర్వాత చెప్పేదెవరితో వినేదెవరు? అంతా ఒకటే. ఆత్మ ప్రతిబింబ జీవుడైనాడు కదా. భక్తుడు: అసలు చిదాభాసం అనగా ఏమి స్వామి? స్వామి: చిదాభాసం అంటే చిత్తు నుండి అభాసముగా తోచిన అహం వృత్తి. ఈ ఒకటే మూడై, మూడు ఐదై, ఐదు అనేకమైంది. ఒకటిగా తోచిన అహం వృత్తి రజస్తమో గుణ సంపర్కం వల్ల మూడై, ఆ మూడింటిలో పంచభూతోత్పత్తి అయి ఆ ఐదింటి వల్ల అనేకం కలిగింది కదా. అది ఏ శరీరము నేను భ్రాంతిని కలిగిస్తుంది. ఆకాశ రూపంగా చెప్పవలసి వస్తే చిదాకాశం, చిత్తాకాశం, భూతాకాశం అని మూడు విధములు. భక్తుడు: అయితే చిదాకాశము ఏది? స్వామి: అదే ఆత్మ. భక్తుడు: చిత్తాకాశం అంటే? స్వామి చెప్తున్నారు, దాని ప్రతిబింబమే చిత్తాకాశము. అదే చిత్తమన్నమాట. ఆ చిత్తము మనోబుద్ధి అహంకారములుగా మారినప్పుడు అంతఃకరణము అంటారు. లోపల పనిచేసే ఇంద్రియాలను అంతఃకరణాలని అందరు. ఆ అంతఃకరణాలతో కూడిన చిదాభానునే జీవుడు అంటారు. భక్తుడు: భూతాకాశం అంటే ఏమి? స్వామి చెప్తున్నారు, చిదాకాశం యొక్క అభాసమైన చిత్తాకాశమే భూతాకాశాన్ని చూస్తున్నప్పుడు చిన్మయమని అందరు. అందుకని బాబు, మన ఏవ మనుష్యానాం కారణం బంధమోషయోహ అన్నారు. మనసే ఎన్నెన్ని భ్రాంతులను కల్పించును. భక్తుడు: అయితే ఆ భ్రాంతి ఎట్టుపోతుంది స్వామి మరి? స్వామి: దానిని మర్మము విచారణ వల్ల తెలుసుకున్న అనేకం 5 మూటిలోన 3 ఒకటిలోన లయించి తానుగా ఉంటాడు. తలనొప్పి వచ్చిందనుకో, మందు వేసి పోగొట్టుకుంటాడు. అప్పుడు మామూలుగానే ఉంటాడు. శరీరం నేను అనే భ్రాంతి తలనొప్పి వంటిది. విచారణ అనే మందు వేస్తే పోతుంది. సాయిరామ్ సశేషం. ఓం శ్రీ సాయిరామ్. ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్. పవిత్రమైనటువంటి భాగవతం. భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనే